20 ఏళ్ళు అయినా ఆయన కలలు ఇంకా పూర్తిగా నెరవేరలేదన్న విషయాన్ని విశ్లేషించుకుంటారు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజల ఉద్ధరణకు ఇంకా చాలా చేయాల్సి ఉందని అతను అనుకున్నాడని ప్రస్తావించుకుంటారు. తెలంగాణ సాధన తర్వాత మనకు ఈ వైఫల్యాలు ఒక పాఠంగా పనికి వస్తాయని విశ్లేషించుకుంటారు అని ఈ అనువాద రచయిత చెప్పాడు. ఇకపోతే నాకు అనిపించింది ఏంటంటే, పర్వత శిఖరం చేరుకున్నాకే తెలుస్తుంది అధిరోహించాల్సిన పర్వతాలు మరెన్నో ఉన్నాయని అన్న మండేలా మాటలు మనందరం గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను. అవసరం ఉన్నది కూడా. ఎందుకంటే మనం చాలామంది మేధావులు, గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, పొలిటికల్ లీడర్స్, గొప్ప సామాజికవేత్తలు, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళని మనం రోజు తలుచుకోపోయినా, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోపోయినా, వాళ్ళ సంస్కరణలకి అంటే జయంతులకి, వర్ధంతులకి గుర్తు తెచ్చుకున్నా, కనీసం వారి పుస్తకాలో, వారు రాసిన మాటలో, వారి గురించి ఉన్న ఆటోబయోగ్రఫీసో చదివితే ఎంతో కొంత తర్వాత తరానికి మనం చెప్పాల్సిన విధంగా ఈ పుస్తకాలు మనకు నేర్పుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి వీలుంటే 10 మందికి చెప్పండి, 10 మందికి షేర్ చేయండి. ఇది ఈరోజు పాడ్కాస్ట్.